హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఈరోజు మనం 82 రోజుకి సంబంధించి బిగ్ బాస్ సీజన్ 8 లో జరిగిన ఈ ఫుల్ ఎపిసోడ్ సంబంధించి ఒక పూర్తి రివ్యూ అయితే అందజేయబోతున్నాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే తెలియాలి. ఈ ఎపిసోడ్ మెయిన్ గా మెగా చీఫ్ ఎవరు అవుతారు అన్న దానికి సంబంధించి అయితే ఈ ఎపిసోడ్ మొత్తం సాగింది అనమాట. సో మొత్తం వారి ముందు 3 టాస్కులు ఉంచడం జరిగింది. ఆ 3 టాస్కుల్లో చాలా చాకచక్యంగా ఆడి రోహిణి అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఇది లాస్ట్ చెప్తాం అనుకున్నాం, కానీ ఈరోజు రోహిణి చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది నాకైతే చాలా బాగా అనిపించింది. పృథ్వీని ఎదుర్కొని ఆవిడ చేసినటువంటి ఫైట్ చాలా చక్కగా అనిపించింది. నిజంగా రోహిణి లాంటి అమ్మాయిలు చాలా మంది నిజ జీవితంలో కూడా ఉండాలి. ఎందుకంటే ఆ ఫైట్ ఏదైతే ఉందో నిజంగా ఆవిడ ఇచ్చిన కాంపిటీషన్, ఆ టఫ్ ఫైట్ మాత్రం చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే. సో ఇప్పుడు ఎపిసోడ్ అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుంటే, యాక్చువల్స్ గా మార్నింగ్ 8కి లేచారు. యాక్చువల్స్ గా మీరు అనుకున్నట్టుగానే ఒక సాంగ్ అయితే డాన్స్ చేశారు. తర్వాత ఒక టాస్క్ అయితే ఉంచడం జరిగింది వారి ముందు. సో ఆటోకి సంబంధించిన టాస్క్ అనమాట. సో ఆటోలో ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేసిన 5 మెంబర్స్ని ఆటోలకు పంపాక ఆటోలో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఆ రౌండ్కి అయితే విన్నర్ అనమాట. సో ఇందులో 5 మంది పాల్గొన్నారు. యష్మి, తేజ అండ్ రోహిణి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. సో 5 మందిని కంటెస్టెంట్ పంపిస్తే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళు తోసుకుంటూ లాస్ట్ 2 అయితే మిగలడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం 3వ వ్యక్తిగా, అంటే ఫస్ట్ తేజ, సెకండ్ రోహిణి. తేజ రోహిణి వచ్చాక వాళ్ళు కొంచెం సైడ్ అయిపోయారు. ఓకే, యష్మి బయటకు వచ్చే టైంకి ఒక మాట మాట్లాడుతూ వచ్చింది. ఓకే, అక్కడ కూడా యాక్సెప్టబుల్. బట్ మాట్లాడుతున్న క్రమంలో రోహిణి జాయిన్ అయ్యి ఒక మాట అనడం జరిగింది. అక్కడ విష్ణుకి రోహిణికి మాట పెరిగింది. పెరుగుతున్న క్రమంలో కొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి. అవేంటంటే, ఫస్ట్ థింగ్, విష్ణు ట్రై చేసింది పృథ్వీ కాదు, నిఖిల్ కంట. నిఖిల్ పడకపోవడంతో పృథ్వీ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్, విష్ణుప్రియని ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో విష్ణుప్రియకి తెలుసంట. యాక్చువల్లీ ఎన్ని ఎలిమినేషన్స్ వచ్చినా కూడా విష్ణుప్రియని బయటికి పంపించట్లేదు ఎందుకు అని డౌట్ పడుతుంటే, ఇందుకు ఆన్సర్ గానే రోహిణి ఒక మాట చెప్పింది. ఎందుకు ఉంచుతున్నారో నీకు తెలియదా అని విష్ణుప్రియని మొహం మీద క్వశ్చన్ అడిగింది అనమాట. సో థర్డ్ వన్, ఎలాగో మనం ఇప్పటి వరకు అనుకున్నాం కదా ఈ గ్రూప్ గేమ్స్ ఏమైతే ఉంటాయి అనుకున్నామో, సో గ్రూప్ గేమ్ కొంచెం తెరబడిందని అనుకున్నాను నేను. సో అక్కడ వరకు ఓకే, పృథ్వీ విన్ అయ్యాడు, అక్కడ వరకు హ్యాపీయే. తర్వాత విష్ణుకి మరియు మన రోహిణికి మధ్య ఒక చిన్న మాట యుద్ధం పెరుగుతూ వచ్చింది, క్యారెక్టర్ల వరకు వెళ్ళింది, తిట్టుకున్నారు. నాకు తెలిసి రేపటి ఎపిసోడ్ నాగార్జున గారు వస్తారు కదా, ఖచ్చితంగా వీరిద్దరికైతే ఖచ్చితంగా ఒక క్లాస్ అయితే పిలుతారు నేను అనుకుంటున్నాను. తర్వాత రౌండ్ వాటర్ గ్లాస్ ఫ్లో చేసుకుంటూ వెళ్ళి ఒక 6 మందిని సెలెక్ట్ చేస్తే 6 మంది అలా ఫ్లో చేసుకుంటూ వాళ్ళ క్యాన్స్ లో నింపాలి. దీంట్లో పెద్దగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు ఈ రౌండ్ లో. సో బెటర్ గా పర్ఫామ్ చేసింది మాత్రం రైట్, ఐ థింక్ తేజ మంచిగానే పర్ఫామ్ చేశాడు. ఓకే అక్కడ వరకు. సో తర్వాత లాస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్ నిజంగా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఆడారంటే అంత ఎక్స్ట్రాడనరీగా ఆడారనమాట. సో మెయిన్ గా పృథ్వీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా విన్ అయ్యేది ఎలాగో ఇవ్వడానికి తెలుసు మీ అందరికీ, రోహిణి. బట్ కాకపోతే పృథ్వీ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చాడు. యాక్చువల్లీ వీళ్ళు చాలా ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తులు. ఎవరు, తేజ అవనివ్వండి, అటు రోహిణి అవనివ్వండి, కొంచెం బాగా బలంగా దిట్టంగా ఉంటారు. బట్ పృథ్వీ మాత్రం సన్నగా ఉన్నప్పటికీ స్ట్రెంత్ వైజ్ ఓకే, కానీ బాగా హోల్డ్ చేయగలిగారు మాత్రం వీళ్ళే. సో ఎంత హోల్డ్ చేసినా తేజ ఎంతో కష్టపడ్డప్పటికీ కొంతమంది ఇసుక వేసే టైంలో కొంచెం ఫోర్స్ఫుల్గా వేయడం, కావాలనే తేజ ఓడిపోవాలనుకున్నట్లుగా అక్కడ నాకైతే కొంత ఇంటెన్షన్ కనపడింది. ఈ దాంట్కి ఎవరైతే సంచలాగా వ్యవహరించారో ఆవిడ యష్మి. సో యష్మికి నబీల్కి మధ్య కూడా ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే కొంచెం తగ్గ ఫార్ లాగా అయితే నడిచింది. సో ఇందులో ఎవరు కరెక్ట్ అని అంటే చెప్పలేము అనమాట. సో కొంచెం కన్ఫ్యూజన్గా అయితే స్టార్ట్ అయింది ఈ రౌండ్. మేబీ నాకు తెలిసి నబీలే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దీంతో పాటుగా పృథ్వీ ఇచ్చిన టఫ్ ఫైట్, పృథ్వీని ఎదుర్కొని రోహిణి గెలిచినటువంటి ఆ తీరు, అంత పెయిన్ లో కూడా యాక్చువల్లీ ఉమెన్ అంటే చాలా కొంచెం బయట అందరూ కూడా కంపారిటివ్లీ మెన్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ గా అనుకుంటూ ఉంటారు. బట్ ఈ రోజు రోహిణి చూసిన తర్వాత మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం ఎమోషనల్ అయింది. నిజం చెప్తున్నా, టు బి ఫ్రాంక్, నాకు చూస్తున్నంత సేపు తను ఎమోషనలైజ్ అవుతుంటే నేను ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే రోహిణి ఒక ఇన్సల్ట్ తీసుకుంది బికాస్ ది కన్వర్జేషన్ ఆఫ్ ఇన్ బిట్వీన్, ఎక్కడైతే ఈ ఆటో దీనికి సంబంధించి విష్ణుకి మరియు రోహిణికి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ లో కొంచెం ఇన్సల్ట్ తీసుకుంది. క్యారెక్టర్ అది ఇది అని మాట్లాడింది విష్ణు. సో దట్స్ వై
అక్కడ ఓడిపోయి ఎవరైతే ఇన్సల్ట్ తీసుకున్నారో ఎవరి ద్వారా, సో వాళ్ళ ముందు వాళ్ళతో గెలిచాను అనేది ఈవిడ చెప్పుకొచ్చింది అనమాట. సో నిజంగా అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. వాట్ ఎవర్ నిజంగా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా రోహిణి ఇస్ ద బెస్ట్. బట్ కాకపోతే రోహిణి హ్యాండిల్ చేయగలుగుతుందా ఫర్దర్గా, రోహిణి నిజంగానే మెగా చీఫ్ అర్హురాలా అని అంటే మేబీ చెప్పలేము అనమాట. ఎందుకంటే రోహిణి కొంచెం ఆ పొజిషన్ మనం చూడలేము యాక్చువల్లీ. మేబీ కంట్రోల్ చేసి కొంచెం లీడర్షిప్ తీసుకొని దాన్ని బిల్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రోహిణి ఇస్తుంది నెంబర్ 1 బిగ్ బాస్ హౌస్. కొంచెం ఇక్కడ గ్రూప్ గేమ్స్ కూడా ప్లే చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది బిట్వీన్ ఆ గొడవ అప్పుడు. సో ఓవరాల్గా ఎపిసోడ్కి సంబంధించింది అయితే ఇది. సో రేపు ఏం జరుగుతుంది అయితే ఖచ్చితంగా నాగార్జున గారు వచ్చితే తప్ప మనం చూడలేము అనమాట. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఎపిసోడ్ చూసిన వెంటనే వచ్చేయకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు లైవ్ వెళ్ళి చూడడానికి కూడా ట్రై చేయండి. బికాజ్ అక్కడే కొన్ని మెయిన్ టాపిక్స్ అనేవి కూడా నడుస్తూ ఉంటాయి. రైట్, మరిన్ని వీడియోస్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఇలాంటి రివ్యూస్ కోసం వెంటనే కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే మీకు ఇలాంటి మెస్మరైజింగ్ కంటెంట్ అంతా కూడా అందించడానికి మాకంటూ ఒక స్కోప్ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.